హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఆగండి. మీరైతే ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తానో చూడడానికే కదా వీడియో క్లిక్ చేశారు. అయితే చిన్న రిక్వెస్ట్, ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా, అస్సలు అర్థం కాదండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇదైతే కస్టమర్ శారీ ఇచ్చారు. ఈ శారీ వచ్చేసి లెహంగా కుట్టమన్నారు. అంటే మా భాషలో అయితే పరికిణి అంటాము, ఇక్కడైతే లంగా అంటారు. ఈ విధంగా దీన్ని లంగా అయితే కుట్టాలి. అంటే లంగా ఓనీకి వేసుకుంటాం కదా, ఆ లెహంగా అనేది స్టిచ్చింగ్ చేయాలి. అయితే రెడ్ కలర్ వచ్చేసి ఓనీ తీసుకుంటామన్నారు. ఇదే గ్రీన్ కలరు బ్లౌజ్ తీసుకుని నేనైతే వర్క్ వేయించానండి. మీకు ఫోన్లో వేరే కలర్లో అనిపిస్తుంది, ఇది కొంచెము అలాగేమీ లేదు. ఇది శారీలో వచ్చింది, డార్క్ కలరే ఉంది, సేమ్ కలరే ఉంది. అయితే ఈ విధంగా వర్క్ అయితే వేయించాను. చాలామంది బ్లౌజెస్ కుట్టుకుంటారు, కానీ తమ్నైల్లో చెప్పినట్టుగా వర్క్ బ్లౌజ్ అనేసరికి అమ్మో ఎలా వస్తుందో ఏమో వద్దులే అని టైలర్స్కి ఇచ్చేస్తారండి. కానీ చాలా ఈజీ ఈ వర్క్ బ్లౌజులు అనేవి కుట్టడం. కానీ కొంచెం మార్కింగ్స్ అనేవి సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం నార్మల్గా అయితే సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకుంటాము, కానీ ఇది వర్క్ బ్లౌజ్ ఎలా ఇచ్చాడో దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. అంటే సైజ్ బ్లౌజ్కి వర్క్ బ్లౌజ్కి కొంచెం నెక్స్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే మనం వర్క్ వేసిన బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా ఓపెన్ చేసుకుని స్కేల్తో సెంటర్కి అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింద అయితే మనకి సెంటర్ తెలిసిపోద్ది, ఫ్లవర్ వచ్చింది కదా, ఈ పైన అనేది తెలియదు. ఈ కరెక్ట్ గ్యాప్ అనేది 7 ఇంచులు వచ్చిందండి. నెక్ వెడల్పు 7 ఇంచులకి సగము 3.5 ఇంచులు వస్తుంది. ఆ 3.5 ఇంచుల దగ్గర ఈ విధంగా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇవి స్ట్రైట్గా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కటింగే కాదు, స్టిచ్చింగ్లో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఏ డిజైన్ అయినా, ఏ కంప్యూటర్ వర్క్ అయినా, మగ్గం వర్క్ అయినా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని హ్యాండ్స్ కూడా సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ డిజైన్ తీసుకుని సెంటర్ కమల పువ్వు తెలుస్తుంది కదా, ఈ విధంగా సెంటర్కి కిందికి మార్కింగ్ చేసుకుని పైకి కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ ఎందుకు చేస్తున్నానో మీకు కటింగ్ చేసినప్పుడే మీకు అర్థమైపోతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా ఇంకో హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్కి కూడా ఇదే విధంగా సెంటర్కి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని తీసుకుని ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ క్రింద సైడ్ ఒక 1/4 ఇంచ్ అనేది స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ సైజ్ బ్లౌజ్ అయితే బ్యాక్ హుక్స్ వచ్చినాయండి. ఈ విధంగా బ్యాక్ హుక్స్ వచ్చినాయి. ఈ పాట్ నెక్ అనేది దీనికి కూడా ఉంది, సైజ్ బ్లౌజ్ కూడా మనం ఇదే మెజర్మెంట్ ఇచ్చి వర్క్ అయితే వేయించాము. ఇలా ఫ్రంట్ అయితే స్క్వేర్ నెక్ వచ్చింది. ఈ విధంగా ఫ్రిన్స్ కట్ వచ్చింది కదా, ఇప్పుడైతే మనం ఇక్కడ సెంటర్కి హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే రాదండి, స్ట్రైట్గా క్రింది వరకు ఫ్రిన్స్ కట్టే వస్తుంది. ఈ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. సైజ్ బ్లౌజ్ని తీసుకుని ఇలా వేస్ట్ లూజ్ అయితే కొలుచుకోవాలి. కాజా పట్టిని వదిలేయాలండి, కాజా పట్టిని మెజర్మెంట్ చేయకూడదు. ఈ విధంగా మొత్తం వేస్ట్ లూజ్ ఎంత వచ్చిందో మొత్తాన్ని కొలుచుకోవాలి. 26 ఇంచులు అయితే వేస్ట్ లూజ్ వచ్చిందండి. ఇదే 26ని 4 భాగాల కింద చేసుకోవాలి. 26 వేస్ట్ లూజ్ అనేది 26 వచ్చింది. ఈ 26ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే మీకు మెజర్మెంట్స్ అనేవి రాకపోతే ఈ విధంగా టేప్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా 26 దగ్గర టేప్ని ఫోల్డింగ్ చేసుకుని మనకి ఎంత వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకొని ఈ విధంగా 13 ఇంచులు వచ్చింది కదా, అదే 13ని మళ్ళీ ఒకసారి టేప్తో ఫోల్డింగ్ చేసుకుంటే 6 ఇంచులు అనేది 6.5 ఇంచులు అనేది వస్తుంది. ఈ 6.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కింద మార్కింగ్ చేసుకోవాలి. 6.5 ఇంచెస్ వచ్చింది. ఈ 6.5 ఇంచెస్ని నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టుకోండి, 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టుకోండి. ఎందుకంటే ఈ మెజర్మెంట్స్ ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా ఇవి కామన్ అండి. ఇప్పుడైతే నెక్ డౌన్ పెట్టుకోవాలి, కానీ ఆల్రెడీ మనం నెక్ డౌన్ అన్నీ ఇచ్చేసి వర్క్ అనేది చేయించాం కాబట్టి అవసరం లేదు. ఈ చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ దగ్గర ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకుని 1/4 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. ఇక్కడైతే చంక డౌన్ తీసుకున్నాము. బ్లౌజ్ని తీసేసి ఇప్పుడైతే బ్లౌజ్ పొడవు కొలుచుకోవాలి.
ఈ పొడవుని షోల్డర్ దగ్గర ఇలా జాయిన్ చేసి పట్టుకోండి. షోల్డర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కింద డాట్స్ ఉంటుంది కదా నడుము దగ్గర, ఆ డాట్స్ దగ్గర పట్టుకోండి. అక్కడ పట్టుకుంటే ఎక్కడ సాగిపోదండి. బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా డాట్స్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని, షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని, ఎక్కడికైతే మార్కింగ్ ఉందో అక్కడికి మార్క్ చేసుకుని ఒక పావు ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ 13.5 ఇంచులు వచ్చిందండి. ఇదైతే కొంచెం చిన్న పాపది, అందుకే లెంత్ అనేది అంత తక్కువ ఉంది. 13.5 ఇంచులు మనము 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అయిపోయింది. వేస్ట్ లూజ్ అయిపోయింది. నెక్ డౌన్ కొలుచుకోలేదు మనము. చంక డౌన్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది బ్లౌజ్ని ఇలా కటింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో అలా ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుని, ఇక్కడ నెక్ ఎక్కడికైతే వచ్చిందో, నెక్ డౌన్ ఎక్కడికి వచ్చిందో నేను ప్రతిసారి ప్రతి బ్లౌజ్ కటింగ్కి చెప్తాను కదండి. ఈ విధంగా బ్లౌజు నెక్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఫోల్డింగ్ చేసుకుని టేప్ తోటైనా కొలుచుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మన దగ్గర లైనింగ్ ఫోల్డింగ్ ఉందిగా, అక్కడికి కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర మార్కింగ్ చేయండి. ఇక్కడైతే 7.5 వచ్చింది. ఇలా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి వేస్ట్ లూజ్ ఎంతైతే వచ్చిందో 1 ఇంచ్ ఎక్కువ చెస్ట్ లూజ్ వస్తుందండి. అంటే వేస్ట్ లూజ్ 6.5 కదా, చెస్ట్ లూజు 7.5 వచ్చింది. కానీ ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే కాదండి. ప్రతి దానికి బ్లౌజ్తో తీసుకోవాల్సిందే. ఇలా అందాదగా పెట్టుకుంటే అందరికీ సెట్ అవ్వదు. అయితే మనం చెస్ట్ లూజ్ ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడి నుంచి వేస్ట్ లూజ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాముగా, అక్కడికి ఒక లైను, ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గరికి ఒక లైను మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ నెక్ని తీసుకుని నెక్కి ఇటొక పావు ఇంచ్ అటొక పావు ఇంచు మార్క్ చేసుకుంటే ఈ విధంగా 6.5 ఇంచులు వచ్చిందండి. ఆ పావు ఇంచులు వదులుకుని అదే 6.5 నెక్ వెడల్పు అయితే ఈ విధంగా 6.5 6.5 వచ్చింది. ఈ 6.5ని ఇలా టేప్తో ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే 3.5 ఇంచెస్ వస్తుంది. ఆ 3.5 ఇంచెస్ని ఇక్కడ నెక్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ వెడల్పుని అయితే మార్కింగ్ చేసుకుని షోల్డర్ అయితే 2.5 ఇంచులు సరిపోతుందండి. ఎందుకంటే ఈ అమ్మాయి సన్నగానే ఉంది కదా, 7.5 మాత్రమే వచ్చింది చెస్ట్ లూజు. వేస్ట్ లూజ్ అయితే 6.5 వచ్చింది కదా, అందుకు ఇక్కడ షోల్డర్ అనేది తగ్గించుకోవాలి. 2.5 ఇంచులు మాత్రమే పెట్టుకున్నాము. ఇక్కడ చంక డౌన్ అనేది 5.5 ఇంచులు వచ్చింది. మనం కింద నుంచి కొలుచుకున్నాం కదా, అది ఒకసారి పైనుంచి కూడా టేప్తో మార్కింగ్ చేసుకుంటే 5.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా 5.5 ఇంచుల దగ్గరే మార్క్ చేసుకుని 1.5 ఇంచుల దగ్గరికి చంక డౌన్కి అనేది మార్కింగ్ చేసుకుని చంక రౌండ్ గీసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ గీసుకున్నాం కదా, మెజర్మెంట్ బ్లౌజ్తో ఇది కరెక్ట్గా సరిపోవాలండి. మెజర్మెంట్ బ్లౌజ్కి చంక రౌండ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మనం మెజర్మెంట్ తీసుకున్నాంగా, అక్కడ కూడా అంతే రావాలి. అలా వస్తే మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్నట్టు. మీరు ఏ బ్లౌజ్తో మార్కింగ్ చేసుకున్నా, ఏ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నా ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్తో కొలుచుకుందాం. కరెక్ట్గా 6.5 ఇంచులు వచ్చింది. ఇదే 6.5 ఇక్కడ కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి పట్టుకొని ఈ విధంగా చంక రౌండ్ దగ్గర కరెక్ట్గా 6.5 ఇంచులు వచ్చిందండి. ఈ విధంగా 6.5 ఇంచులు మెజర్మెంట్ వచ్చిందంటే ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి మెజర్మెంట్స్ అన్నీ అని అర్థము. నెక్స్ట్ నడుము లూజ్ దగ్గర డాట్స్ పెట్టుకోవడానికి మెజర్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్గా 6.5 ఇంచులు నడుము లూజ్ పెట్టుకున్నాం కదా, ఈ 6.5 ఇంచుల్ని టేప్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే 3.2 వస్తుంది. ఈ 3.2 దగ్గరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 6.5 ఇంచుల దగ్గర టేప్ని అలానే పెట్టి 3.2 ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా 3.5 ఇంచులు లేదా 3 ఇంచుల వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని అటు పావు ఇంచు ఇటు పావు ఇంచు డాట్స్ ఎలా అయితే వేసుకుంటామో ఆ షేప్లో ఇలా మార్కింగ్ చేసుకో. అంతేనండి. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుందాం. ఇలా డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చుకోండి. ఈ విధంగా పైన ఇలా కత్తిరితోటి ఇట్లా నాట్ అనేది పెడితే ఇటు సైడ్ మార్కింగ్ పడిపోతుంది. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు. మార్కింగ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ నెక్ అంతా కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నెక్ వెడల్పు ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ అనేది కొంచెం కనిపించట్లేదు. 3.2 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా, ఈ విధంగా 3.2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఇవి సెంటర్స్ అనేసి చాలా ఇంపార్టెంట్ అండి. సెంటర్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి. ఇలా పైన సెంటర్ కింద సెంటర్ కూడా కటింగ్ చేసుకుని నెక్ వెడల్పు 3.2 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ కూడా కట్స్ ఇచ్చుకోండి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా కట్స్ ఇచ్చుకోవాలి. ఈ సెంటర్కి పెట్టిన కట్స్ డిజైన్ వర్క్ బ్లౌజ్ మీద కుట్టేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇలా టక్స్ ఇచ్చుకొని బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం.
ఇలా హ్యాండ్స్ కోసము మనం బ్యాకెట్ అయితే కట్ చేసామో అటుకు ఆపోజిట్ హ్యాండ్స్ కట్ చేయాలి. చూసారా క్లాత్ ఎంత క్రాస్ పోయిందో, ఇది 1 మీటర్ కంటే ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా క్రాసులు పోతాయి కాబట్టి 80 సెంటీమీటర్స్ సరిపోదు, మీటర్ తీసుకోండి అంటే అమ్మో మేము సన్నగా ఉన్నాము మాకు 80 సెంటీమీటర్స్ సరిపోయిద్ది అంటారు. ఇలానే క్రాసులు పోతాయి కాబట్టి అలా అంటూ ఉంటాము. ఈ విధంగా మనకు అదైతే జాయింట్ పడుతుందండి. మనం కింద సైడ్ కూడా ఇలా ఒక మార్క్ చేసుకుని, క్రింద అనేది స్ట్రైట్గా లేదు, ఒక పావించి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒకసారి వర్క్ బ్లౌజ్ని తీసుకుని ఆ డిజైన్ ఎంత లెంత్ అయితే వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం, మన సైజ్ బ్లౌజ్కి సరిపోయిద్దో లేదో అని. డిజైన్ బ్లౌజ్ని తీసుకుని ఇలా మెజర్మెంట్ బ్లౌజ్తో ఒకసారి అయితే కొలుచుకోవాలి. ఇలా క్రింద సైడ్ ఒక పావించి ఖర్చు వదులుకుని ఈ విధంగా హ్యాండ్స్ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. పై సైడ్ ఫ్లవర్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ని అయితే వదిలేసి ఈ డిజైన్ ఎంతవరకు అయితే మనకు సరిపోతుంది. ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటే ఒక 10.5 ఇంచులు అయితే పెట్టుకుంటే ఈ కరెక్ట్గా మనకి సైజ్ బ్లౌజ్ ఇచ్చిన మెజర్మెంట్కి సరిపోతుందండి స్టిచ్చింగ్ చేసేసరికి. ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ మీద ఇదే మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 10.5 ఇంచులు అయితే పొడవు తీసుకోవాలి. పొడవు అనేది 10.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇంతకుముందు పై లైన్ కనిపిస్తుంది కదా మీకు, అది ఎగ్జాక్ట్గా ఫ్లవర్ ఎంత పొడవు ఉందో ఫ్లవర్తో సహా మార్కింగ్ అయితే చేశాను. కానీ ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇంకా కొంచెం తక్కువే వచ్చింది కాబట్టి ఈ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా హ్యాండ్కి ఈ మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు చెయ్యి లూజ్ తీసుకోవాలి. క్రింద సైడు చెయ్యి లూజ్ ఎంత అయితే ఉందో అంత దగ్గర ఒక మార్క్ చేసుకోండి. డైరెక్ట్గా బ్లౌజ్తోనే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, కొన్నిటికి మట్టుకి టేప్ అవసరం పడుతుంది. ఈ విధంగా ఇలా బ్లౌజ్ని ఇలానే పట్టుకుని చెయ్యి డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని అలానే పట్టుకుని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా చంక రౌండ్ దగ్గర, ఆ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకుని పావించు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర ఇలా లైన్స్ గీసుకోండి. ఈ విధంగా లైన్స్ గీసుకొని కింది సైడ్ కూడా చెయ్యి డౌన్ నుంచి క్రింది వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. ఇదైతే ఖర్చు కోసం అండి, ఇదైతే మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు. కస్టమర్ ఎంత ఖర్చు అడిగారో అంత ఖర్చుకి ఈ విధంగా మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. ఇది ఏ బ్లౌజ్కైనా వర్తిస్తుంది. ఈ విధంగా 1.5 ఇంచ్ నుంచి మనం ఎక్కడికైతే స్టిచ్చింగ్ పార్ట్ పెట్టుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా కలవాలి. మిగతా 2 ఇంచెస్ స్ట్రైట్గా వచ్చేయాలి. ఇవి జాయిన్ చేసుకునేటప్పుడు ఏ ప్రాబ్లము లేకుండా నీట్గా వస్తుంది బ్లౌజు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మనకి ఎంత వచ్చింది, మనకి బ్యాక్ పార్ట్ కొలుచుకున్నప్పుడు 6.5 ఇంచులు అయితే చంక రౌండ్ వచ్చింది కదా, అదే 6.5 ఇంచులు ఇక్కడ కూడా కొలుచుకోవాలి ఒకసారి. ఈ విధంగా కొలుచుకుంటే 6.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది కదా, మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టే. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, మీరైతే లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తేనే వీడియో లైక్ చేస్తున్నారు అనే ఇంట్రెస్ట్ అనేది మాకు వస్తుంది. ఫోన్ చూసిన వెంటనే ఒక లైక్లు ఎక్కువ వస్తున్నాయంటే చాలామంది చూస్తున్నారు, ఇంకో వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చెయ్యాలి, మా వీడియోస్ అయితే మంచిగా చూస్తున్నారు కదా, అర్థమవుతున్నట్టుందని హోప్ వస్తుంది. ఏ విధంగానూ లైక్ చేయకపోతే ఎందుకులే చేయడము అనిపిస్తుంది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే సెంటర్ పాయింట్స్ దగ్గర టక్స్ ఇచ్చుకోండి. ఈ విధంగా సెంటర్కి ఇంకా స్టిచ్చింగ్ పాయింట్స్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ తీసుకుని ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనం 1.5 ఇంచులు అయితే స్టార్టింగ్ షోల్డర్ దగ్గర పెట్టాం కదా, అదైతే మార్కింగ్ చేసుకుని మిగతా ఎంత వచ్చిందో ఈ విధంగా 5 ఇంచులు వచ్చింది కదా, 6.5 ఇంచుల్లో 1.5 తీసేసాము. ఈ విధంగా 5 ఇంచులు స్టిచ్చింగ్ పాయింట్స్ దగ్గర వరకు మార్కింగ్ చేసుకుంటే 5 ఇంచుల్లో సగం 2.5 ఇంచులు వస్తుంది. ఈ 2.5 ఇంచుల దగ్గరికే షేప్ అనేది రావాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎటు సైడ్ షేప్ తీసుకున్నామో తెలియాలి కదా, ఇక్కడ షేప్ తీసుకున్న సైడు ఈ విధంగా టక్స్ ఇచ్చుకొని హ్యాండ్స్ అనేవి ఒక్కసారి ఇలా రైట్ సైడ్కి ఓపెన్ చేసి ఒక మార్క్ అనేది చేసుకోండి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంటు. మనం మిషన్ మీద నుంచి లేవకుండా అన్నీ ఇక్కడే మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా హ్యాండ్స్ తీసుకున్నాము కదా, హ్యాండ్స్ పైనుంచి ఈ విధంగా
బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోండి. మనకి ఆపోజిట్ ఓపెన్స్ ఉన్నా పర్లేదు, ఫోల్డింగ్ ఉన్నా పర్వాలేదండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్సే కదా, ఎక్కడైనా మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ స్ట్రైట్గా ఉండాలి. ఈ విధంగా నెక్ వెడల్పు ఎంతైతే పెట్టుకున్నామో అక్కడికి మార్క్ చేసుకొని, షోల్డర్ ఎంత ఉందో ఆ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి. మీకు ఏ బ్లౌజ్ అయినా సరే ఇలాగే కటింగ్ చేసుకోవాలండి. నేను వేరే కటింగ్ వీడియో కూడా పెట్టాను, ప్లెయిన్ బ్లౌజు. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. ఈ విధంగా చంక రౌండ్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసేసుకుని, ఇక్కడ మటుకి ఒక చంక దగ్గర 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రిన్స్ కట్ కదా, పైన కింద కటింగ్ చేసేసి మళ్ళీ జాయిన్ చేస్తాము, అందుకని కొంచెం క్లాత్ అనేది అవసరం పడుతుంది. ఈ విధంగా ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాంగా బ్యాక్ పార్ట్కి, అక్కడ ఒక నాట్ పెట్టుకోండి. ఇలా నాట్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఈ నాట్ అనేది పడుతుంది. అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. అయితే మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ షేప్ దగ్గరే మనం క్రాస్ అనేది తీయచ్చు. ఈ విధంగా పైన ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేయండి, క్రింద అయితే ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజులకి అయితే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే పెట్టేస్తాము. ఫ్రిన్స్ కట్టక మట్టుకి ఇలా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవ్వకుండా, క్లాత్ తక్కువ పడకుండా సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా బ్యాక్ పార్ట్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకొని, ఇలా బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకొని, దాని కిందికి 1 ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచు మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. ఈ 1 ఇంచు ఒక ఫ్రంట్ దగ్గర షేప్ దగ్గరే ఉంటుందండి, జాయింట్ దగ్గర ఒక హుక్స్ పట్టీ దగ్గర మనం పైకి అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు కాదండి, ఇప్పుడే ఉంది అసలు కదా. సైజ్ బ్లౌజ్ తోటి మెజర్మెంట్ చాలా కథ ఉంది. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా లైన్స్ తీసుకొని పైనుంచి ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకుని వాళ్ళకి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని బ్లౌజ్ని మనకు ఓన్లీ ఫ్రంట్ నెక్కే కావాలి కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి నెక్ డౌన్ ఎక్కడికైతే ఉందో కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా నెక్ డౌను 6 ఇంచీలు వచ్చింది. ఆ 6 ఇంచీలని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 6 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకుని, మనం పైన ఎంతైతే పెట్టామో 3కి 2 పాయింట్స్ పెట్టాం కదా, అంటే 3.5 ఇంచులు నెక్ వెడల్పు పెట్టాము. ఆ 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి, కానీ కటింగ్ అయితే చేసుకోకూడదండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ డిజైన్ నెక్ కాబట్టి డైరెక్ట్గా డిజైన్ మీద వేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతే కటింగ్ చేసుకోవాలి. మీకు ఇది స్టిచ్చింగ్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, నెక్ వెడల్పు 3.5 ఇంచులు పెట్టేస్తే 3.5 ఇంచులు పెట్టేస్తే షోల్డర్స్ జారిపోతాయి కదా అని. అలా ఏమీ జారదండి, ఎందుకంటే ఇది పాట్ నెక్ డిజైన్ బట్టి మనము నెక్ వెడల్పు అనేది పెట్టుకోవాలి. ఇది పాట్ నెక్ అనేది ఇట్లా షేప్ అనేది వచ్చింది కదా, అక్కడ డోరీస్ కట్టేసరికి మనకి బ్లౌజ్ షోల్డర్ అనేది అస్సలు జారిపోదండి. ఇప్పుడైతే ఫ్రంట్కి డాట్స్ ఎంత గ్యాప్లో వేసుకోవాలో మనకి మెజర్మెంట్స్ అనేవి కావాలి. ఇది ఫ్రంట్ హుక్స్ కాదు కదా, అందుకని ఇలా నెక్ సెంటర్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ గీసుకోండి. అదే ఫ్రంట్ హుక్స్ ఇచ్చారనుకోండి కస్టమరు, మనం డైరెక్ట్గా హుక్స్ పట్టి కాజా పట్టి నుంచి కొలిచేసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకుని ఇలా సెంటర్ నుంచి టేప్ పెట్టుకుని, ఈ ఖర్చు ఎక్కడికైతే ఉందో కటింగ్ చేసే ఉంది కదా, ఈ ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చుని రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేస్తే 3కి 2 పాయింట్స్ వచ్చిందండి, అంటే 3.5 ఇంచుల దాకా ఈ ఖర్చు అనేది వచ్చింది. ఆ 3.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుని కరెక్ట్గా అక్కడే చెస్ట్ లూజ్ అనేది మనం తీసుకోవాలి. ఈ విధంగా ఎక్కడికైతే మార్క్ చేసుకున్నాం అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. మనం అక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి కదా. ఈ విధంగా పైనుంచి కింది వరకు ఎంత స్ట్రైట్ లైన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఫ్రంట్ సైడు. ఇలా షోల్డర్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. అయితే మేము అందాదగా కూడా పెట్టేస్తాము, కానీ మీకు మెజర్మెంట్స్ తోటి చూపిస్తున్నాను కాబట్టి బ్లౌజు ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా షోల్డర్ నుంచి ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఉంటుంది, స్ట్రైట్కి వచ్చి సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్ ఎంతవరకు వచ్చిందో అక్కడికి ఒకసారి చూసి అక్కడ వరకు ఈ చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి. అది మిడిల్ చెస్టేనండి, అప్పర్ చెస్ట్ అనేది కాదు. ఈ మిడిల్ చెస్ట్ అనేది ఈ విధంగా ఎక్కడికి స్ట్రైట్గా వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని, ఇది అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, ఇదేమీ మనం ఫ్రంట్ ప్రిన్స్ షేప్ బెల్ట్ పెట్టట్లేదు కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకుని క్రింది వరకు ప్రిన్స్ కట్టే కాబట్టి ఏం ప్రాబ్లం అవదండి అటు ఇటు అయినా. మీకు పైన డాట్కి చివరి ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు అన్నమాట ఈ మార్కింగు. ఇక్కడ వరకు
మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నదైతే 9 ఇంచులు వచ్చింది. ప్లస్ కిందికి 2 ఇంచెస్ మా డాట్స్ కోసం కొలుచుకుంటాం కదా, అక్కడికి 2.5 ఇంచులు వస్తుంది కదా, కరెక్ట్గా 11.5 ఇంచులు చెస్ట్ పొడవు అన్నమాట ఇది. ఈ విధంగా అటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచు మార్క్ చేసుకుని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అనేది స్ట్రైట్గా గీసుకోవాలి. రైట్ సైడ్ అనేది కొంచెం క్రాస్గా వెళ్ళాలండి. ఫ్రిన్స్ కట్ కదా ఇది, ఈ విధంగా క్రాస్గా వెళ్ళిపోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కొంచెం చంక దగ్గర కూడా క్రాస్ కూడా తీసుకోవాలి. ఇది మేమైతే తర్వాత తీసుకుంటాము, మీకు తెలియాలని కొంచెం ఇక్కడే తీసేస్తున్నాను క్రాస్ అనేది. ఈ విధంగా చంక దగ్గర కూడా ఇలా క్రాస్ తీసుకోవాలి. మనకి ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ పార్ట్ దాకా వెళ్ళిపోయింది కదండి ఇది డాట్ అనేది, అందుకే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం 1 ఇంచ్, ఆ పైన 1/2 ఇంచ్ అనేది. ఇలా డాట్స్ కింద దగ్గర కూడా ఈ విధంగా కటింగ్ చేసేసి జాయిన్ చేయాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది కింద సైడ్ కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్నప్పుడు సైడ్స్ అనేవి కరెక్ట్గా రావాలి కదా. మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, సైడ్ జాయింట్లు ఎలా కలుస్తాయా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇది కటింగ్ చేసుకుని మనం జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకున్నామని చెప్పాను కదా. ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్ పాయింట్ అయితే వేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ పెట్టి ఈ విధంగా కరెక్ట్గా ఎక్కడికైతే స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. హుక్స్ పట్టి దగ్గర కూడా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మనం బ్రేక్ ఎంత వైపుకు పెట్టామో అంతవరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు. మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో ఆ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అదంతా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం నెక్ అయితే కటింగ్ చేయలేదండి, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ అని చెప్పానుగా, కంప్యూటర్ వర్క్ కదా. ఈ వర్క్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ గీసుకున్నాం కదా, ఈ డాట్స్ ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అనేది కటింగే ఇంపార్టెంట్ అండి. మనం మార్కింగ్ చేసుకున్నప్పుడే చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఏమీ లేదు, జాయింట్లు అనేవి చేసేసుకోవచ్చు. ఈ కటింగ్ చేసుకున్నప్పుడే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. నేనైతే ఎవరు డిస్టర్బ్ లేనప్పుడే కటింగ్ చేస్తానండి. నైట్లో కటింగ్ చేసుకుంటా, మార్నింగ్ కుట్టుకుంటాను. జనం ఉన్నప్పుడు కటింగ్ చేసుకుంటే వాళ్ళు చెప్పేది గుర్తుండదు, మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా తీసుకోం మనం. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడికైతే ఒక మార్క్ చేసుకోండి. కానీ ఇక్కడికి స్టిచ్చింగ్ రాదు, ఎక్స్ట్రానే వస్తుంది, కానీ ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇంటూ మార్కులు అయితే పెట్టుకోండి. 2 సైడ్లు కూడా ఓపెన్ చేసుకుని మార్కింగ్స్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయండి. మీకు స్టిచ్చింగ్ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇంత ఈజీగా మార్కింగ్స్ వేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడం అని. ఇలా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ప్లస్ హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే షేప్ బెల్ట్ లేదు కదా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు పీస్లు అనేవి జాయిన్ చేసుకోవాలి. అవి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడు 2 లేయర్స్ మీద ఉంది కదా, ఇవి 2 లేయర్స్, ఫ్రంట్ 2 లేయర్స్, ఈ విధంగా 4 లేయర్స్ తోటి ఈ విధంగా క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకుని 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. ఇవి క్రింది సైడ్ జాయిన్ చేసుకోవడానికండి. మొత్తం బ్లౌజ్కి ఏ పీస్ అయితే అవసరం పడుతుందో ఆ పీసులన్నీ కటింగ్లోనే చేసేసుకోవాలి. మళ్ళీ మిషన్ ఎక్కిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేద్దాం, బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం అని లైనింగ్ పీస్ని అయితే వెతుక్కోకూడదు. ఇప్పుడైతే హుక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ హుక్స్ పట్టి కదా, ఇది కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఈ విధంగా కొంచెం చిన్నగా హుక్స్ పట్టికి కట్ చేయండి, కొంచెం పెద్ద పీస్ అనేది కాజా పట్టికి కట్ చేయండి. ఇలా అయితే సరిపోతాయి. నార్మల్ బ్లౌజులకైతే, లైనింగ్ బ్లౌజులకైనా ప్లెయిన్ బ్లౌజులకైనా మనం నెక్ కటింగ్ చేసుకుంటాం కదా, ఆ పీస్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టికి సరిపోతుంది. ఇదైతే డిజైన్ వర్క్ బ్లౌజ్ కాబట్టి సపరేట్గా కట్ చేసుకున్నాము. అంతేనండి, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు వర్క్ బ్లౌజ్ మీద వేసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ బ్లౌజు బ్యాక్ పార్ట్ని తీసుకుని మనం స్టార్టింగ్ మార్క్ చేసాం కదా, ఈ మార్క్ అనేది డల్గా అయినట్టు అయ్యి మళ్ళీ అయితే మార్కింగ్ చేశాను. ఈ విధంగా సెంటర్ పాయింట్ పట్టుకోండి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ సెంటర్ని పట్టుకుని ఈ విధంగా బ్లౌజ్ మొత్తాన్ని బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. అంతేకాదు కింద అనేది ముడతలు పడిపోతుందండి. ఈ విధంగా ముడతలు పడి కింద క్లాత్ మనం కటింగ్ చేసేసామంటే అయిపోయా మన పని. కస్టమర్ మనల్ని వర్క్ వేయించి ఇమ్మంటారు. స్టిచ్చింగ్ చేసిన డబ్బులు సరికదా, ఇవి మనకి డబల్ పని అవుతుంది. ఈ విధంగా క్రింద సైడ్ కూడా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఈ డిజైన్ మీద వేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని
ఈ విధంగా డిజైన్ మీద వేసుకొని కింద మనకి ఫ్లవర్ వచ్చింది కదండి, బ్యాక్ సైడ్ ఎంతవరకు వచ్చిందో మనం అసలు బ్లౌజ్ ఇది ఎంతవరకు డిజైన్ కుట్టాలో ఒకసారి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు అయితే బ్లౌజ్ అనేది రావాలి. అంతకంటే పైకి వెళ్ళిపోకూడదు, అంతకంటే కిందికి కూడా వెళ్ళిపోకూడదు. ఈ విధంగా క్రింది సైడ్ అయితే మార్కింగ్ చేసుకుని ఇప్పుడు పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి. నేను మార్కింగ్ చేసిన దగ్గరికి షోల్డర్ కుట్టు రావాలి. ఇక పైకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ ఖర్చు కోసం ఈ డిజైన్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నాం కదా లైనింగ్కి, అదేవిధంగా మార్కింగ్ చేసిన దగ్గరికి షోల్డర్ కుట్టు రావాలి. పైకి షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ పక్కకి 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఆ 1/2 ఇంచు ఈ బ్లౌజ్ మీద నెక్ దగ్గర ఉన్న 1/2 ఇంచు కరెక్ట్గా లైన్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. మనం క్రింది సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువే కట్ చేసుకుంటే బెటర్ అండి. ఇది డిజైన్ బ్లౌజ్ కదా, ఎందుకైనా మంచిది. పైన అయితే కటింగ్ చేసుకున్న వేస్ట్ కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి కుట్టు రావాలి కాబట్టి ఇలా పైన అయితే కరెక్ట్గా కట్ చేసుకుని క్రింద అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే మనం కటింగ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ రాదు కదా, అందుకని కొద్దిగా ఎక్కువగానే కట్ చేశాను. ఇలా సెంటర్స్ అనేవి టక్స్ ఇచ్చుకోండి. ఇలా పైన క్రింద కూడా సెంటర్స్ టక్స్ ఇచ్చుకోవాలి. లైనింగ్ పీస్ మీద ఉన్న సెంటర్స్, మనం వర్క్ బ్లౌజ్ మీద ఉన్న సెంటర్స్ కరెక్ట్గా జాయింట్ వచ్చేలా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయిందండి, ఫాస్ట్గా కటింగ్ చేసేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ కలిసేలాగా ఫోల్డింగ్ చేసుకుని క్లాత్ని మనం ఇంతకు ముందే హ్యాండ్స్కి కరెక్ట్ సెంటర్ దగ్గర మార్క్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ మార్క్స్ రెండింటికి టక్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ దగ్గర ఈ సెంటర్స్ అనేవి టక్స్ ఇచ్చుకోండి. సెంటర్ అనేవి టక్స్ ఇచ్చుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనకి సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే డిజైన్ అనేది పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా లైనింగ్ క్లాత్ కూడా సెంటర్ అనేవి టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ ఇచ్చుకున్న దగ్గర ఇలా లైన్ అనేది గీసుకోండి. ఈ విధంగా లైన్ గీసుకుని ఇక్కడ కింది సైడు టక్స్ ఇచ్చుకున్నాము, పై సైడు టక్స్ ఇచ్చుకున్నాము. ఆ టక్స్ అనేవి ఈ టక్స్ దగ్గరికి కలవాలి. ఏందో ఈ టక్స్ గోలా అనుకుంటున్నారా? తప్పదండి. బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ రావాలన్నా, మన వర్క్ మీద వేసిన ఫ్లవర్స్ కరెక్ట్గా రావాలి అన్నా ఈ టక్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి. ఇలా లైన్స్ గీసుకున్నాముగా కింద టక్స్ దగ్గర, పైన సెంటర్ దగ్గర కూడా ఈ విధంగా లైన్ గీసుకుని ఇలా కొంచెం హ్యాండ్కి కరెక్ట్గా 1/2 ఇంచ్ కిందికి అనేది పెట్టుకోవాలి. మనము బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నప్పుడు క్రింద సైడ్ ఎక్కువ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్కి కూడా కింద సైడ్ పై సైడ్ కూడా ఎక్కువ కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని వర్క్ ఎంతవరకు ఉందో అక్కడి వరకు కుట్టుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్ చుట్టూరు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోండి. క్రింద సైడ్ అయితే ఎక్కువ ఉండనియండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా క్లాత్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదనే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ పైన సెంటర్ గీయలేదు కదా నేను, ఇలా సెంటర్ గీసుకోండి. ఈ పై సెంటరు క్రింద సెంటరు కరెక్ట్గా రావాలి. అప్పుడే ఫ్లవర్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర హ్యాండ్కి సెంటర్కి వస్తుంది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అక్కడైతే ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ పైన సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోండి. అంతేనండి, హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. ఇది పాట్ నెక్ ఇచ్చారు కదా, పాట్ నెక్ ఇవ్వడం వల్ల కొంచెం మెజర్మెంట్స్ అన్నీ మార్చడం జరిగింది. అదే మీకు నార్మల్ బ్లౌజ్కి వర్క్ వేయించుకుంటే చాలా ఈజీగా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అయితే పాట్ నెక్ అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అయితే సైజ్ బ్లౌజ్ కూడా ఫ్రంట్ కాదు కాబట్టి, ఇది మనం ఫ్రంట్ పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం మెజర్మెంట్స్ అనేవి మార్చాల్సి వస్తుంది. ఈ విధంగా రౌండ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకుని కరెక్ట్గా ఫ్లవర్ ఎక్కడికైతే డిజైన్ వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఎక్స్ట్రా హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి.
రైట్ సైడ్ అనేది వర్క్ వస్తుందండి, లెఫ్ట్ సైడ్ వర్క్ రాదు, ప్లెయిన్ వస్తుంది. ఈ విధంగా నెక్ రౌండ్ కూడా గీసుకున్నాం కదా, 6 ఇంచుల వరకు వచ్చింది కదా, ఆ 6 ఇంచులు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఈ మార్క్ అనేది ఉండాలి. ఈ రౌండ్ అనేది కరెక్ట్గా ఈ రౌండ్ దగ్గరికి వచ్చేలా చేసుకుని మనం ఎక్స్ట్రా పావించి దగ్గరికి ఈ క్లాత్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్కి వర్క్ మీద వేసుకుంటున్న దానికి ఒక పావించి ఎక్కువ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ నెక్ అనేది ఎక్కువగా వేశారు, మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో అంతే పెట్టాలి కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ చేసుకున్నాం కాబట్టి అంతే ఉంచుకుని కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. మార్కింగ్స్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్ బ్లౌజులకి. ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. రైట్ సైడ్ అనేది వర్క్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అనేది ప్లెయిన్ వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ రౌండ్ ఉంది కదా, ఇది కుట్టేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుని అప్పుడు లెఫ్ట్ సైడ్ దానికి కూడా రౌండ్ గీసుకుని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను అందాదగా అయితే రౌండ్ గీస్తున్నాను. రైట్ సైడ్ కుట్టుకున్న తర్వాతే లెఫ్ట్ సైడ్ రౌండ్ అనేది తీస్తాం. ఇప్పుడైతే రైట్ పీసులు ఉన్నాయి కదా, ఇంకా ఆ రైట్ పీసులు కూడా కటింగ్ చేసుకోవాలి. 2 పీసులు కావాలి కదా, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడికి ఈ విధంగా క్లాత్ని పెట్టుకుని ఒక పావించు ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా కటింగ్ చేసేసుకోవాలి. దీనికి ఏం పెద్ద మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, ఎక్స్ట్రా ఉండేలాగా ఒక పావించు కటింగ్ చేసేసుకోండి. అంతేనండి, లెఫ్ట్ సైడ్ పీసులు కూడా కటింగ్ అయిపోయినాయి కదా. నేనైతే డోరీస్ కూడా కటింగ్ చేసుకోవాలండో, లేకపోతే మళ్ళీ మర్చిపోయానంటే ఇదే క్లాత్ని మళ్ళీ కొనుక్కొచ్చి నేను డోరీస్ కుట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే డోరీస్ కూడా కటింగ్ చేసేసుకుంటాను నేను. ఈ విధంగా క్లాత్ని ఎక్కడైతే మనకి డోరీస్కి సరిపోతుందో అక్కడ చూసుకొని క్రాస్ అనేది కటింగ్ చేసుకోవాలి. మీకు డోరీస్ కూడా ఎలా కుట్టాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ వీడియోస్ పెట్టాను, అయినా ఇది కూడా చూపిస్తాను. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే డోరీస్ అనేవి అటాచ్ చేసేసుకోవాలండి. ఈ సెంటర్కి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను, అందుకే నేను డోరీస్ కూడా ఇప్పుడే తీసేసుకుంటున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా స్టార్టింగే స్టిచ్చింగ్ చేసేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నానండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు టైలరింగ్ చేసేవాళ్ళు ఎవరు ఇంత క్లియర్గా చెప్పరండి, చాలా టైం అనేది మాకు వేస్ట్ అవుతుంది. ఈ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసే వీడియోల్లో మేము 4-5 బ్లౌజులు కుట్టేసుకుంటాము, కానీ ఇలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వీడియోలు పెట్టాలంటే చాలా టైం పడుతుంది. మాకు ఇంకా ఇంట్రెస్ట్ రావాలంటే వీడియోలు పెట్టాలంటే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఈ విధంగా డోరీస్ కంప్లీట్ చేసి డోరీస్ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా హ్యాంగిల్స్ కూడా కట్ చేయాలండి. ఫాస్ట్గా చూపించేస్తాను. ఈ విధంగా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి, ఎందుకంటే మనకు 2 డోరీస్కి 2 హ్యాంగిల్స్ కావాలి కదా. డబుల్ ఫోల్డింగ్ చేసుకుని విడ్త్ 4 ఇంచెస్ ఉండేలా, లెంత్ 4 ఇంచెస్ ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. అంతేనండి, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.